ఆత్మ సహచరులు బై రిచర్డ్ బాక్. ముందు మాట. మనం సుదూర ప్రయాణానంతరం ఇక్కడికి చేరుకున్నాము కాదంటారా? 25 సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను ఒక యువ పైలట్ని. అప్పుడు నా దృష్టి అంతా వేగం మీదనే ఉండేది. 20 సంవత్సరాల క్రితం సీగల్ పక్షిలాగా మన ప్రయాణం కొనసాగి జీవితమనే వైకుంఠపాళిని అర్థం చేసుకున్నాము. ఎవరెంత ఎత్తుకు ఎగిరితే వారు అంత దూరం చూడగలరనే సత్యం మనకు బోధపడింది. 10 సంవత్సరాల క్రితం మనం ఒక లోకరక్షకుడిని కలిశాము. ఆ తర్వాత అతడిని మనం మనలోనే చూసుకున్నాము. బుర్రలో అనేక పథకాలు, ఆలోచనలు గల ఒక గట్టి పిండంగా మీరు నన్నెరుగుదురని నాకు తెలుసు. మీ ఊహ సరైనదే. నా సాహసాలన్నీ అవి ఆహ్లాదకరమైనవి అయినా, బాధాకరమైనవి అయినా మీ సాహసాలుగానే భావిస్తున్నారని నాకు తెలుసు. అలాగే మీరు ఈ ప్రపంచం ఏ విధంగా నడుస్తోంది అని ఆలోచిస్తూ ఉంటారనుకుంటాను. నాకు మళ్ళీ మీరు తెలుసుకున్న సత్యంతో ఆందోళనను, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? మీరు అమితంగా ప్రేమించే వారి కోసం జీవితాంతం అన్వేషించారా? నేను ఆ పని చేశా. నేను నా ఆత్మ సహచరునిని పొందగలిగా. ది బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్లో నా సహధర్మచారిణి లెస్లీ పారిష్ బాక్ను మీకు ఇదివరకే పరిచయం చేశా. ఇప్పుడు మేము కలిసే పుస్తక రచనలను సాగిస్తున్నాం. మేము ఎంతటి ప్రేమానుభూతిని పొందుతున్నామంటే మా ఇరువురికి ఇక ఏమాత్రం భేదం లేనంతగా మమైకమైపోయాము. ఈ బ్రిడ్జి పుస్తకంలో మా పాఠకలోకం ఆనందభరితమైనదని మాకు తెలుసు. ఆ పుస్తకం ఇచ్చిన ప్రేరణతో కొందరు తమ ప్రేమను సాకారం చేసుకున్నారు. మా జీవితాలు వారి జీవితాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ విషయాలన్నీ వారు మాకు ఉత్తరాల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అంటే నా రచనలు మిమ్మల్ని ప్రభావితం చేశాయనేగా అర్థం. పాఠకుల నుంచి వచ్చే ఉత్తరాలను సాధారణంగా మేము ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఒకరు చదువుతూ ఉంటే మరొకరం వింటూ ఉంటాము. కొన్ని ఉత్తరాలు మాకు తీపిని పంచితే మరికొన్ని చేదు నిజాలను తెలిపేవి. మొత్తానికి అవి మా వంటకాలకు షడ్రుచులను చేర్చేవి. ఒకరోజు మమ్మల్ని మంచులా ఘనీభవింపచేసే ఉత్తరం ఒకటి వచ్చింది. అందులో నీ బ్రిడ్జి పుస్తకంలో సుగుణాల రాసి అయిన లెస్లీ కోసం ఒకడు తన పరస్త్రీ సాంగత్యాలను వదులుకోవడం ఇష్టపడని వ్యక్తి గురించి నీవు విస్మయం చెందావు గుర్తొచ్చిందా? ప్రత్యామ్నాయ రిచర్డ్, నీవు నా నుంచి ఉత్తరాన్ని ఆశిస్తున్నావని నేను తలుస్తున్నాను. ఎందుకంటే నేనే ఆ వ్యక్తిని. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలుసు. ఆ ఉత్తరం ద్వారా తెలిపిన అతని జీవితంలో జరిగిన అనేక సంఘటనలు మమ్మల్ని విస్మయపరిచినవి. ఎందుకంటే అవి దాదాపు నా జీవితంలో ఎదురైన సంఘటనలకు సమాంతర సంఘటనల వలె ఉన్నవి. మరి అతను కూడా ఒక రచయితే. అతనికి రచనలతో ఒక్కసారిగా అమాంతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ తర్వాత ఆదాయ పన్ను వారి దాడులు మొదలయ్యాయి. అచ్చం నాకు జరిగిన విధంగానే. అతను తాను ప్రేమించే వ్యక్తి కోసం తీవ్రంగా అన్వేషణ జరిపి విసుగొచ్చి వదిలేసి ఇతర స్త్రీలతో వ్యవహారాలు నడిపాడు. ఆ తర్వాత తానెవరినైతే ప్రేమించగలనని భావిస్తున్నాడో ఆమెను కలిశాడు. ఆమె అతనికి ఒక పరీక్ష పెట్టింది. తనను పొందాలంటే మిగిలిన వారిని తృణీకరించాలని బేరమాడింది. లేదంటే తాను అతని జీవితంలో ప్రవేశించనని కరాఖండిగా తేల్చి చెప్పింది. నా విషయంలో లెస్లీ ఒకప్పుడు అలాగే బేరమాడింది. 2 పాయలుగా చీలిన రహదారి మధ్యలో నిలిచి ఎటు వెళ్ళడమో అనే సందిగ్ధంలో పడ్డాడు నాలాగే. ఆ రహదారి చీలికలో నేను ఆప్యాయతను, స్వచ్ఛమైన ప్రేమను ఆశిస్తూ, ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటూ ఎడమవైపుకు పయనించాను. కానీ అతను కుడివైపుకు మలుపు తిరిగాడు. అతను తాను ప్రేమించిన వ్యక్తిని వదిలేసి వెళ్ళాడు. అతను తన ఇంటిని, విమానాన్ని ఆదాయపు పన్ను శాఖ వారికి వదిలేసి న్యూజిలాండ్కి పారిపోయాడు. అతని ఉత్తరంలో ఇంకా, ప్రస్తుతం నా రచనా వ్యాసంగం బాగా కొనసాగుతోంది. నాకు ఇప్పుడు ఆక్లాండ్లోనూ, మాడ్రిడ్లోనూ, సింగపూర్లోనూ స్వంత భవనాలు కలవు. నేను ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టి రాగలను, ఒక్క అమెరికా దేశం తప్ప. ఎవరూ నాతో మనస్ఫూర్తిగా స్నేహం చేయడం లేదు. కానీ నేను ఇంకా నా ప్రేయసిని గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఒకవేళ నేను ఆమెను వివాహమాడి ఉంటే ఏం జరిగేది? దీనికి సమాధానం మీ బ్రిడ్జి పుస్తకం చెప్తుందా? మీరు ఇద్దరూ ఇంకా వివాహ బంధంలో కలిసే జీవిస్తున్నారా?
నేను నా జీవితంలో సరియైన దారిని ఎన్నుకున్నానా? నీవు నీ దారి సరైనదనే భావిస్తున్నావా? ఆ వ్యక్తి ఇప్పుడు ఒక పెద్ద కోటీశ్వరుడు. అతడు తన కలల ప్రపంచాన్ని నిజం చేసుకున్నాడు. ఈ ప్రపంచమే అతనికి ఒక ఆట స్థలంగా మారింది. నేను మౌనంగా లెస్లీ వైపు చూశాను. ఆమె వంటింటి గోడకు ఆనుకొని తన 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని ఉంది. చాలా కాలం ఆ వ్యక్తిని మేమొక కట్టుకథగా భావించాము. కానీ బహుశా మరో విస్తృతిలో దాగి ఉన్న ఆత్మరూప ఛాయలాగా అతను మమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. అతని ఉత్తరం చదివిన తరువాత మేము కాస్త అసౌకర్యానికి, అశాంతికి గురైనాము. మా కోసం ఫోన్ మోగుతూ ఉంటే అవతలి వ్యక్తికి ఏమి సమాధానం చెప్పాలో తెలియని స్థితిలాగా ఉంది మా పరిస్థితి. అంతటి పరిస్థితుల్లో అనుకోకుండా భౌతిక శాస్త్రానికి సంబంధించి మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అనే చిన్న ప్రత్యేకమైన పుస్తకం చదివాను. ప్రతి క్షణం మనకు తెలిసిన ఈ ప్రపంచం అసంఖ్యాకమైన భూత భవిష్యత్ ప్రపంచాలుగా శకలీకరణం చెందుతుందని అది చెబుతుంది. భౌతిక శాస్త్రం ప్రకారం ఏ రహదారి చీలిక వద్ద నేను మలుపు తిరిగి భవ్యమైన జీవితాన్ని పొందానో, అలాగే పారిపోవడాన్ని ఎన్నుకున్న రిచార్డ్ కూడా ఇంకా ఉన్నాడు. అతను ఈ క్షణం ఇంకో ప్రత్యామ్నాయ కాలంలో తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఆ ప్రపంచంలో లెస్లీ పారిష్ ఇంకో విభిన్నమైన జీవితాన్ని ఎన్నుకుంది. అక్కడ రిచార్డ్ బాక్ తన భర్త కాడు. ఆమె అతడిని ప్రేమను పంచే వ్యక్తిగా కాక కష్టాలకు గురిచేసేవానిగా గుర్తించి అతడిని తృణీకరించింది. మెనీ వరల్డ్ ఈ పుస్తకం చదివిన తరువాత నా అంతఃచేతనలో ప్రస్తుత పుస్తకం కథాంశం మొలకెత్తింది. దాన్ని గూర్చి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఒకవేళ అలాంటి సమాంతర ప్రపంచాలను చేరే దారి ఒకటి నీవు కనుగొంటే ఎలా ఉంటుంది? నా అంతరాత్మ ఘోషించింది. మీ జీవితంలో మీరు చేసిన ఘోరమైన తప్పిదాలకు, తెలివైన ఘనకార్యాలకు ముందే నీవు రిచార్డ్‌ని, లెస్లీని కలిస్తే ఎలా ఉంటుంది? మీరు తగు విధంగా వారిద్దరినీ హెచ్చరిస్తే, వారిలా ఆలోచిస్తే, వారిని మీరు ప్రశ్నలు వేస్తే ఎలా ఉంటుంది? వారికి జీవితం గురించి, యవ్వనం గురించి, మరణం గురించి, ఉద్యోగం గురించి, ప్రేమ గురించి, దేశం గురించి, శాంతి, యుద్ధాల గురించి, బాధ్యతల గురించి, ఎంపికలు, వాటి పర్యవసానాల గురించి, మీరు నిజమని భావిస్తున్న మీ ప్రపంచం గురించి వారికి మీరు ఏమని సలహా ఇస్తారు? దయచేసి నన్ను నిద్రపోనివ్వు, నా అంతరాత్మను హెచ్చరించాను. యుద్ధం, హింస, ఈర్ష్య, అసూయలతో నిండిన ఈ ప్రపంచానికి నీవు చెందని వాడవనుకుంటున్నావా? అలాగైతే ఇక్కడెందుకు నివసిస్తున్నావు? దయచేసి నన్నొదులు అభ్యర్థించాను నా అంతరాత్మను. సరే, నిద్రపో. కానీ నా మనసు నిద్రపోలేదు. కలలో ఈ పుస్తకం పుటలు రెపరెపలాడేవి. నేను నిద్రలేచినా ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి. మన ఎంపిక నిజంగా మన ప్రపంచాన్ని మార్చివేస్తుందా? సైన్స్ చెప్పిందే నిజమవుతుందా? సమాప్తం. ముందు మాట.